వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు భూపాలపల్లి డివిజన్ నూతన కమిటీని నియమించడం జరిగింది. నూతన డివిజన్ కమిటీ సభ్యులుగా అధ్యక్షులు మేకల సంపత్, ఉపాధ్యక్షులు గంట నవీన్ కుమార్, ప్రధాన కార్యదర్శి మీనుగు అశోక్, వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల పూర్ణచందర్, కోశాధికారి తైరేని శ్రీరామ్, కార్యదర్శి పెరుమాళ్ల మల్లేష్, కార్యవర్గ సభ్యులు కోడి గట్టయ్య, మేకల మహేష్, గంప రమేష్, సురేష్. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బద్ది సమయ్య, సుంకరి మల్లేష్, జిల్లా అధ్యక్షులు గొరిగే కిరణ్ కుమార్, గౌరవ అధ్యక్షులు మడే కుమారస్వామి, మహిళా ప్రధాన కార్యదర్శి గడ్డం స్వరూప, ప్రధాన కార్యదర్శి మట్టి కృష్ణ, ఉపాధ్యక్ష కార్యదర్శులు గంట శేఖర్, కాల్లేని దేవేందర్, తైనేని శంకర్, కోట అశోక్, పూలం రాజ్ కుమార్, తైనేని రవీందర్, ఆదివాసీ సర్పంచ్ తోట రాకేష్, సీతారాంపూర్ మరియు సీనా నాయకులు పాల్గొన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో తురుందెబ్బ ఆదివాసీ హక్కుల పోరాట సమితి జిల్లా కమిటీ ఆదేశానుసారము భూపాలపల్లి సబ్ డివిజన్ సమావేశానికి ముఖ్య అతిథులు గౌరవ అధ్యక్షులు గారు గురికులం గారు, గౌరవ అధ్యక్షులు మణి కుమార్ గారు, ప్రధాన కార్యదర్శి కృష్ణ గారు, అదే అక్కడి పేరు మహిళా అక్క స్వరూప గారు, అలాగే సుంకర్ మలేష్ గారు, అదేవిధంగా సర్పంచ్ గారు, ఇంకో సర్పంచ్ గారు, అందరికీ పేరు పేరున ఉద్యమ అభినందనలు. ఈరోజు ఈ డివిజన్ కమిటీ చాలా సంతోషం ఎన్నుకున్నందుకు ముందుగా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు శుభాకాంక్షలు. ఏదో కమిటీ వేయంగానే పేరుకి పరిమితమై ఇళ్లలో ఉంటే కూరది. జాతి కోసం, జాతి మనుగడ కోసం, మన సంస్కృతి సంప్రదాయాల కోసం అనునిత్యం పోరాటం చేయాలని మీకు ఈ సందర్భంగా మరోసారి శుభాకాంక్షలు చేస్తున్నాము. అదేవిధంగా మన భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో అత్యధిక జనాభా కలిగిన మన కోయా కావచ్చు, నాయకపూర్ తెగ సంబంధించిన రెండు వర్గాలు అభివృద్ధికి ఆమదూరంలో ఉన్నది. ఇంతకుముందు తమ్ముడు మాట్లాడినట్టు మనకు 30,000 మంది పైచులకు ఉంటేనే ఏర్పడాలి, కానీ మనకు 50,000 పైచులకు మంది ఉన్నాము, ఏర్పాటు చేయలే. అదేవిధంగా జూన్ 3వ తారీఖు మన తురుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు వైపల్ అరుకుమార్ గారు నిర్వహిస్తున్న ఆదివాసీ కేక పులికేకకు ఇక్కడ నుండి అధిక సంఖ్యలో పాల్గొనాలని, మన సంస్కృతికి సంప్రదాయాలకు ఈ డివిజన్ కమిటీ నుండి ఆ కమిటీ కూడా ఒక సూచన చేస్తున్న రాష్ట్ర కమిటీ ఇంతకుముందు మన సిద్ధవే లక్ష్మణ సార్ ఫోన్ చేసి మీ కాడ జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆదివాసులు గుర్రక పరిపాలనలో తప్పడగులు వస్తున్నాయి, గుడిసెలు వస్తున్నది, అన్ని నాట్యాలు వస్తున్నాయి కాబట్టి లక్ష్మీదేవర నృత్యాలు లేవు కాబట్టి జిల్లా కమిటీ డివిజన్ కమిటీ నుంచి వెళ్ళి దాదాపుగా ఒక 10 దేవాలను తీసుకురావాలని వాళ్ళు కోరడం జరిగింది. అదే విషయాన్ని ఎన్నికైన కొత్త కమిటీ అండ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ నుంచి వెళ్ళి జనాలను తరలించుకోవడం కాకుండా మన సంస్కృతి సంప్రదాయాలని కాపాడడం కోసం కూడా మన ప్రయత్నం వహించాలి. అలాగే పోరాటం అంటే ఏదో ఇది కాంగ్రెస్ పార్టీకో టీఆర్ఎస్ పార్టీకో కాదు, జాతి కోసం ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా జాతి మనుగడ కోసం, జాతి అభివృద్ధి కోసం అనుత్యం చేయాలి తప్ప ఏదో ఇలా చేస్తే రూపాయి వస్తుంది ఆట వస్తుంది కాదు, ఏవసరం మాట కూడా వస్తుంది. బట్ దానికోటి ఏమున్నా ఒక చిరస్థాయిగా ఒక జాతి కోసం, జాతి మనుగడ కోసం వీళ్ళు అభివృద్ధి పడాలని, అలాగే సమస్యలు చాలా ఉన్నాయి. ఇక మీరు మీ ముందు బాధ్యత బాగుంది కాబట్టి మీరు డివిజన్ కమిటీ నుంచి వెళ్ళి మండల కమిటీ, మండలం నుంచి గ్రామ కమిటీ చేసుకుంటూ అన్నిత్యం పోరాటం. మునుపు కమిటీలు మేము చేసినాం, సంఘంలో మా అంతవరకు చేసినాం. మేము చేయని బాధ్యత మీకు మేము ఏంటంటే పెద్దల గౌరవ సూచనలు ఇచ్చిపోతాం. గ్రామ స్థాయిలో గ్రామాన మండల కమిటీ, జిల్లా కమిటీ ఆదేశాలకు డివిజన్ కమిటీ, డివిజన్ కమిటీ ఆదేశాలకు మండల కమిటీ అనిత్య సత్సంబంధం ఉండుకుంటూ జనాలలో మన పాపులేషన్ ఎంత ఉన్నా కానీ సగం మంది కూడా మనం అంటే ఏదో తెలియకుండా ఉన్నాము. చాలా మందికి మనం ఓన్లీ ఒక ఓటు వేసే మిషన్లే కాకుండా మన హక్కుల కోసం మీరు పోరాడాలని, మీరు నిరంతరం ప్రజల్లో ఉండాలని, మంచి సంఘానికి మీకు మంచి పేరు తేవాలని, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చూస్తూ జై తురుందెబ్బ.
నా పేరు గడ్డం స్వరూప, శంకరంపల్లి మాది, కాటారం మండల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా. నన్ను జిల్లా కమిటీలో ప్రధాన కార్యదర్శిగా తీసుకున్నందుకు ముందుగా రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. తర్వాత ఈరోజు భూపాలపల్లిలో అందరం గ్యాదర్ అయి డివిజన్ కమిటీని ఎన్నుకోవడానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నేను మాట్లాడదలుచుకుంది ఏమిటంటే, డివిజన్లో ఉన్న రాష్ట్ర కమిటీలో ఉన్న, డివిజన్ కమిటీలో ఉన్న, జిల్లా కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరం ముందడుగు వేసి మన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకెళ్ళాలి. అందుకు మనం ముందడుగు వేసి కంపల్సరిగా మన వంతు ప్రయత్నంగా ఏ పని అయితే మొదలు పెడుతున్నామో, ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి కోరుకేక పాకాల కొత్తగూడలో జరిగేటువంటి భారీ బహిరంగ సభకు మనమందరము చాలా అంటే మన జాతిని ఉద్దేశించి చాలా మందికి తెలియదు, వాళ్ళందరికీ తెలిసేలాగా మన జాతిని ఉనికిని తెలిపేలాగా అందరం తరలి వెళ్ళి సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ.